హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రమ్ వెంకీ షూట్. గాయస్, ఈ వీడియోలో అయితే మీకోసం ఇంకో కొత్త లెసన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మన DJI ఫ్లై యాప్ యూజ్ చేసి ఈ డ్రోన్ను ఫ్లై చేయాలంటే జస్ట్ 15 మీటర్స్ వరకే మనం ఫ్లై చేయగలుగుతాం. హైట్ చెప్తున్నాను, లాంగ్ కాదు, డిస్టెన్స్ కాదు నేను చెప్పేది, హైట్ ఓన్లీ 15 మీటర్స్ వరకే ఈ DJI ఫ్లై యాప్ యూజ్ చేసి మనం ఫ్లై చేయగలుగుతాం. సో నా పాత వీడియోలు చూసినట్టయితే చాలా హైట్లో ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, అంత హైట్కు నేను ఎలా తీసుకెళ్ళగలుగుతాను అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15 మీటర్స్ హైట్ను ఎలా హ్యాక్ చేయాలి అనేదే ఈ వీడియో. సో అది కూడా DJI ఫ్లై యాప్ యూజ్ చేస్తే నేను 15 మీటర్స్ దాటి ఈ డ్రోన్ను పంపించడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చేస్తానంటే నార్మల్గా 15 మీటర్స్ వరకు దీన్ని పంపిస్తాను. ఆ 15 మీటర్స్ తర్వాత యాప్ మనకు ఎటువంటి వార్నింగ్ ఇస్తుందో చూద్దాం. ఆ వార్నింగ్ తర్వాత నేను ఎలా హ్యాక్ చేస్తాను, ఆ హ్యాకింగ్ ద్వారా ఇంకా ఎక్కువ హైట్ ఎలా వెళ్తుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. గైస్, అంతకన్నా ముందైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన ఈ వీడియోకి మాత్రం లైక్ తప్పకుండా వేసుకోండి. సో మీకోసం మరిన్ని లెసన్స్, మరిన్ని డ్రోన్ వీడియోలు తీసుకురావడం జరుగుతుంది గైస్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. చలో గైస్, ఇప్పుడైతే డ్రోన్ నేను ఫ్లై చేస్తున్నాను. ఇప్పుడు DJI ఫ్లై యాప్ యూజ్ చేసి ఎన్ని మీటర్ వరకు వెళ్తామో మీకు చూపిస్తాను. సో లెట్స్ ఫ్లై. సో డ్రోన్ అనేది ఇప్పుడు ఫ్లై అయింది. సో మనం DJI ఫ్లై యాప్ యూజ్ చేసి ఎన్ని మీటర్ వరకు మనం పంపించగలుగుతామో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెట్టింగ్స్ చూపిస్తాను. సేఫ్టీ సెట్టింగ్స్లో దీన్ని ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మ్యాక్స్ ఆల్టిట్యూడ్ ఓన్లీ 15 మీటర్స్ అని ఉంది. అంటే ఇది బ్లాక్ అయి ఉంది, మనం దీన్ని ఎక్కువ పెంచలేం. ఇక్కడ ఆటో RTH ఆల్టిట్యూడ్ ఇది 15 మీటర్సే ఉంది. తర్వాత ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి నో లిమిట్ ఉంది. అంటే 15 మీటర్స్కి అయితే మించైతే మనం DJI ఫ్లై యాప్ యూజ్ చేసి అయితే పంపించలేము. ఇది DJI ఫ్లై యాప్. సో ఇక్కడ మీరు హైట్ చూస్తున్నారు, ఇక్కడ హైట్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను టాప్కి తీసుకెళ్తాను. మీరు చూసినట్టయితే హైట్ పెరుగుతుంది చూడండి. 1 మీటర్, 2 మీటర్స్, 3 మీటర్, 4, 5, 6, 7. సో వెళ్ళిపోయింది. 14 మీటర్స్కు మ్యాక్సిమం హైట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ మనకు ఆల్రెడీ వార్నింగ్ అనేది రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ ఈ బటన్ని ప్రెస్ చేస్తున్నాను పైకి పంపించడానికి, కానీ 15 మీటర్స్ కన్నా పైకి వెళ్ళట్లేదు. ఇక్కడ రెడ్ సింబల్ రావడం జరిగింది, అంటే 15 మీటర్స్ హైట్ అనేది రీచ్ అయింది. ఇప్పుడు కిందికి అంటున్నాను చూడండి. కిందికి అంటున్నాను చూడండి, 12 మీటర్స్కి వచ్చింది. నేను మళ్ళీ పైకి అంటున్నాను. సో ఆల్రెడీ మనకు వార్నింగ్ ఇస్తుంది, మాక్సిమం ఫ్లైట్ అవుట్ ఆఫ్ ది రీచ్ అని. అంటే 15 మీటర్స్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. ఇంతకన్నా మనం పైకి పంపించలేము ఈ DJI ఫ్లై యాప్ యూజ్ చేసి. సో అదే నేను ఇప్పుడు ఏం చేస్తానో మీరు చూడండి. ఇదే DJI ఫ్లై యాప్ యూజ్ చేసి ఇంతకన్నా ఎక్కువ హైట్ ఎలా పంపించాలనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. అది ఎలా హ్యాక్ చేస్తాను, మీరు కూడా ఎలా హ్యాక్ చేస్తే పైకి వెళ్తుంది అనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఫ్లైట్ అనేది డ్రోన్ అనేది కిందికి వచ్చింది. సో కిందికి రావడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గాయస్, మీరు చూస్తున్నారు కదా, మనం DJI ఫ్లై యాప్ యూజ్ చేస్తే 15 మీటర్స్ కన్నా ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వేరే మొబైల్లో రెయిన్బో యాప్ అనేది డౌన్లోడ్ చేయడం జరిగింది. దాని ద్వారా మనం ఈ 15 మీటర్స్ హైట్ను హ్యాక్ చేయొచ్చు. సో నా వేరే మొబైల్లో రెయిన్బో యాప్ ఉంది. సో దీనికి ఎలా కనెక్ట్ చేస్తాను, ఎలా హ్యాక్ చేస్తాను, మళ్ళీ DJI ఫ్లై యాప్ యూజ్ చేసి ఎలా ఫ్లై చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను. గైస్, ఇప్పుడు నా దగ్గర ఇంకో మొబైల్ ఉంది, చూస్తున్నారు. సో దీనికి ఇంకో మొబైల్ ఉంది, రైట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్రెడీ దీంట్లో రెయిన్బో యాప్ అనేది ఉంది. సో నేనేం చేస్తానంటే దీని కనెక్షన్ తీస్తున్నాను. ఇది ఆల్రెడీ మనకు డ్రోన్ చూడొచ్చు, డ్రోన్ గాలిలోనే ఉంది అక్కడ. సో అంతే, మన 15 మీటర్స్ కన్నా ఎక్కువ రావట్లేదు. నేను కనెక్షన్ అనేది తీసేసాను, రైట్. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి.
ఇక్కడ మీరు స్క్రీన్లో మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ రెయిన్బో యాప్ అనేది ఉంది. నేను ఏం చేస్తానంటే దీనికి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా మనకు రెయిన్బో యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. గైస్ నేను రెయిన్బో యాప్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. ఇలా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఈ రెయిన్బో యాప్లో మనకు కెమెరా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం అసలైన సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మనకు ఎయిర్ క్రాఫ్ట్, తర్వాత మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ ఇక్కడ కూడా 15 మీటర్స్ ఉంది. 15 మీటర్స్ ప్లేస్లో పర్ సపోజ్ మనం 100 మీటర్స్ పెట్టామనుకోండి, 100 మీటర్స్ సెట్ మ్యాక్స్ హైట్ అని ఉంది. సో 100 మీటర్స్ పెట్టాను. ఇప్పుడు నేను ఇలాగే దీన్ని ఏం చేస్తానంటే ఎగ్జిట్ చేసి ఇప్పుడు దీంట్లో రెయిన్బో యాప్లో 100 మీటర్స్ సెట్ చేశాను. తర్వాత దీని కనెక్షన్ అనేది తీయడం జరుగుతుంది. కనెక్షన్ తీసిన తర్వాత ఇది మొబైల్ను పక్కనెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది డిజై ఫ్లై యాప్. సో దీనికి మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు స్క్రీన్లో మళ్ళీ కెమెరా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు సెట్టింగ్స్ చూడండి, ఓపెన్ చేసి ఇక్కడ చూస్తున్నారుగా మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ 100 మీటర్స్ అని రావడం జరిగింది. ఇప్పుడు మనకు డ్రోను ఎలా వెళ్తుందో 15 మీటర్స్ ఎలా హ్యాక్ చేయొచ్చో చూపిస్తాను. గాయస్ ఇప్పటి వరకు అయితే మీరు 15 మీటర్స్ చూడడం జరిగింది. ఇప్పుడు నేను ఇదే డిజై ఫ్లై యాప్ యూజ్ చేసి 100 మీటర్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అది ఎలాగో మీరు గమనించండి. ఆల్రెడీ 1 మీటర్లు ఉంది, హైట్ తీసుకెళ్తున్నాను చూడండి. మీరు ఇక్కడ మీరు గమనించినట్టయితే హైట్ వెళ్తుంది, చూస్తున్నారుగా. 15 మీటర్స్ దాటింది, అంటే 16 మీటర్స్ వెళ్ళింది ఆల్రెడీ. డిజై ఫ్లై యాప్ డైరెక్ట్ యూజ్ చేస్తే ఓన్లీ 15 మీటర్సే, దాన్ని హ్యాక్ చేసాం కాబట్టి 16 మీటర్స్ వెళ్ళింది. మనం 100 మీటర్స్ సెట్ చేసాం కాబట్టి 100 మీటర్స్ వరకు వెళ్ళడం జరుగుతుంది. మీరు కింద గమనించవచ్చు, హైట్ హెచ్ దగ్గర మనకు మీటర్స్ ఎన్ని మీటర్స్ వరకు వెళ్తుంది అనేది మీరు గమనించవచ్చు. 25 మీటర్స్, 30 మీటర్స్, 40 మీటర్స్, 65 మీటర్స్ వెళ్ళిపోతుంది. 70 మీటర్స్, 80 మీటర్స్, 90 మీటర్స్, ఇక్కడ మీరు చూడండి 100 మీటర్స్ రీచ్ అయిన తర్వాత మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ రీచ్డ్ అని వస్తుంది. అంటే మనం 100 మీటర్స్ సెట్ చేసాం కాబట్టి అక్కడి వరకు వెళ్ళింది. అంతకైనా ఎక్కువ సెట్ చేస్తే ఫర్ సపోజ్ 500 మీటర్స్ సెట్ చేసామనుకోండి, 500 మీటర్స్ పైకి వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. సో ఇలా మనం డిజై ఫ్లై యాప్ యూజ్ చేసి కూడా మనం హ్యాక్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను డ్రోన్ అనేది కిందికి దించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఆ రెడ్ సింబల్ అనేది హైట్ దగ్గర. సో ఇలా మనం డ్రోన్ అనేది హ్యాక్ చేయొచ్చు. సో వేరే ఇప్పుడు నేను రెయిన్బో యాప్ యూజ్ చేశాను కాబట్టి అలా మన హైట్ను హ్యాక్ చేయడం జరిగింది. సో ఎవరైనా కొత్త వాళ్ళు 15 మీటర్సే అని 15 మీటర్స్ ఏం సరిపోతుంది, అంతకన్నా హైట్ లేపలేమని అనుకుంటారు. సో ఇలా మనం ఈ ట్రిక్ను యూజ్ చేసి మనం హైట్ అనేది లేపుకోవచ్చు. ఇప్పుడు నేను డౌన్ చేస్తున్నాను, మీరు గమనించవచ్చు ఆల్రెడీ కిందికి వచ్చింది, 50 మీటర్స్ వరకు రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఆల్రెడీ 40కి వచ్చింది. ట్వంటీకి వచ్చింది, 15కి వచ్చింది, 5కి వచ్చింది. రైట్, మొత్తానికి అయితే కిందకి వచ్చింది. గాయస్ చూసారు కదా, నేను డిజై ఫ్లై యాప్ యూజ్ చేశాను, హైట్ను హ్యాక్ చేయడం జరిగింది. అంటే నా వేరే మొబైల్లో రెయిన్బో యాప్ ఉంది కాబట్టి దాంట్లో హైట్ సెట్ చేసి మళ్ళీ డిజై ఫ్లై యాప్కు కనెక్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ ఉన్న 15 మీటర్స్ హైట్
ఇప్పుడు 100 మీటర్ సెట్ చేశాను కాబట్టి 100 మీటర్ వరకు డ్రోన్ అనేది వెళ్ళడం జరిగింది. గాయస్ ఇది వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, హైట్ ఎలా హ్యాక్ చేయాలనేది. సో కొత్తవారు ఎవరు కూడా భయపడకండి, 15 మీటర్స్ అని ఇలా కూడా మనం హ్యాక్ చేసి మనకు నచ్చిన లొకేషన్స్ అనేవి షూట్ చేసుకోవచ్చు. విత్ మరీ ఎక్కడ పడితే అక్కడ ఈ హైట్ను యూజ్ చేయొద్దు. ఏదైనా తీయాల్సిన ప్లేసులనే యూజ్ చేయాలి, కానీ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉన్న ప్లేసులో మాత్రం ఇలా వాడకండి. ఇది నా సజెషన్ ఒకటి. సో ఎక్కడ పడితే అక్కడైతే ఇంత హైట్ వాడకండి. ఇంత హైట్ మనకు అవసరమే ఉండదు. జస్ట్ 15 మీటర్స్ అంటే బాగా తక్కువ అయిపోతుంది. అందుకే ఒక 50 మీటర్స్ అంటే మనకు మంచి ఫుటేజ్ రావడానికి యూజ్ఫుల్గా ఉంటుంది గైస్. ఇది వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు తీసుకురావడం జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.